కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో పర్యటించారు. రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ పండూరు పర్యటనలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ మహిళలతో మంగళహారతులతో ఘనస్వాగతం పలికి సన్మానించారు. తర్వాత పండూరు పీహెచ్సీ హాస్పిటల్ పరిశీలించి డాక్టర్స్తో సమావేశంలో మెరుగైన వైద్యం అందించాలని కావలసిన వస్తువుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పెరిగిన పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ఆశావాక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, ఎక్స్ పంచులు బావశెట్టి శ్రీను, బావశెట్టి ప్రసాద్, బావశెట్టి వెంకటేశ్వరరావు, నందిపాటి వెంకటరమణ, నందిపాటి త్రిమూర్తులు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కానీ ఇక్కడ కొంచెం ఫెసిలిటైజేషన్ ఇబ్బందిగా ఉంది. స్టాఫ్ సాయంత్రం 5 గంటల దాకా ఉండాలి డాక్టర్లు ఒక ఆలోచన కోరిక ఇక్కడ ఉన్న ప్రజలకైతే ఉంది. అయితే అది చేయాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ రెసిడెన్షియల్ డాక్టర్ పెట్టుకోవాలి. కొంచెం రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి వాతావరణం కరెక్ట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వ దృష్టిలో తీసుకుని వెళ్ళి నేను ఖచ్చితంగా ఈ హాస్పిటల్ అయితే మటుకు చుట్టుపక్కల కంపెనీల దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చేది ఏ రకంగా సరే ఆల్రెడీ పాత ప్రెసిడెంట్ గారు చెప్పున్నారు. ఆయన షెడ్ నిమిత్తం ఓఎన్జీసీ తెచ్చాను ఓఎన్జీసీ నుంచి తెచ్చున్నారు. దాన్ని ఇన్పేషెంట్ షెడ్ కింద డాక్టర్ కాన్ఫరెన్స్ హాల్ కింద కూడా తయారు చేయడం జరుగుద్ది. అట్లాగే క్వార్టర్స్ పూర్వం ఆపరేషన్స్ జరిగే రోజుల్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, అన్ని పాడైపోయి ఉన్నాయి. డిస్మాంటిల్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ వేయమని చెప్తాం. తెచ్చి దానికి కూడా ఉండే ఫండ్స్ కూడా తెచ్చి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు బ్యాలెట్ బాక్సులన్నా వెతికి ఓట్లు వేశారు జనం, కానీ మాకు అప్పచెప్పిన గల్లా పెట్టుబడికి ఖాళీగా కాబట్టి కొంచెం 2-3 నెలలు పడుతుంది. ఆ గల్లాపెట్టిని సరిచేసి సంపద సృష్టించడం ఎలాగో మా నాయకులు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ప్రజలను ఒప్పించకుండా సంపద సృష్టించడం తెలుసు. కాబట్టి మేము ఆ పరిపాలన అందించగలమని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం. ఇక్కడ ఒక డాక్టర్ కూడా తక్కువ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఆ డాక్టర్ కూడా నేను డిఎంహెచ్ఓతో మాట్లాడి ఖచ్చితంగా దాని మీద చర్యలు